అనిపించింది ఇప్పటిదాకా మూవీ? ఒక సినిమా లవర్ గా బాగా అనిపించింది. కానీ ఈ పోరాటాల గడ్డ పోతుగడ్డ మీద మీ ఫ్యామిలీతో మీరు ఇక్కడ ఇంత చరిత్ర ఉంటే తెలుసుకున్న తర్వాత ఎలా అనిపించింది? ఇంత జరిగిందని మీకు తెలుసా? తెలియదు కదా. అందుకే మీ ఊరి బిడ్డ మా యాటా సత్యనారాయణ గారు, మా డైరెక్టర్, ఈ సినిమాని చాలా ధైర్యంగా మా ప్రొడ్యూసర్ గారు గూడూరు నారాయణ రెడ్డి గారితో రజాకార్ అనే మూవీ మన చరిత్రని ఇంట్రడ్యూస్ చేయడానికి, అది దౌర్భాగ్యం ఇప్పుడు మనకి తెలుసుకోవాల్సి వస్తుంది. కానీ థ్యాంక్స్ టు యాటా సత్యనారాయణ గారు, మన చిట్యాల బిడ్డ. నా జేబులో ఆటలు ఉంటే ఆటలు చేతులు పెడుతూ తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టాను. అలా ఈ థియేటర్లో సినిమాలు చూస్తూ పెరిగాను. ఈ థియేటర్లో నేను ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నా ముందు నా ఫ్రెండ్స్ ఉన్నారు, నాతో పాటు పెరిగిన వాళ్ళు ఉన్నారు, నా అన్నదమ్ములు ఉన్నారు. నేను ఒకరి పేరు కూడా ఎందుకు చెప్పట్లేదంటే, ఒకరి పేరు చెప్తే 100 మందిని మిస్ అవుతాను. కాబట్టి మీరందరూ నా ఆత్మలు, మీ అందరూ నా ఆలోచనలు, మీ అందరూ నా అన్నదమ్ములు. కాబట్టి నేను పేరు పేరున ఈరోజు మీరు నాకు ఇచ్చిన గౌరవానికి శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. తర్వాత ఈ సినిమా గురించి చెప్పాలి. మనం గతంలో అనుకునే వాళ్ళం, అరే మన ఊరు నుంచి ఎవరు లేరేంద్రా, మన ఊరు నుంచి మన జిల్లా నుంచి సినిమాలలో ఎవరు లేరేంద్రా అనుకుంటున్న టైంలో మన నల్లగొండ ముద్దుబిడ్డ, మన నల్లగొండ ఉమ్మడి నల్లగొండ జిల్లా ముద్దుబిడ్డ, పోచంపల్లి ముద్దుబిడ్డ మా అనసూయమ్మ ఇండస్ట్రీలో ఒక రికార్డు సృష్టించారు. మన నల్లగొండ జిల్లాకు 100 తెచ్చారు. ఎందుకంటే నేను చాలాసార్లు